ట్రైన్ అంటే ఫ్రీగా లైఫ్ రిస్క్ ప్లాన్ కూడా ఇచ్చేస్తారన్నమాట. రైలు లోపలికి వెళ్దామంటే చోటు ఉండదు, అటేమో టైం అయిపోతా ఉంటది. అందుకే ఇట్లాంటి రిస్కులు చేసేస్తా ఉంటారు జనాలు. ఇట్టా లైఫ్ రిస్క్ చేస్తే మజాగా ఉంటుందని ఎవరైనా చెప్పారేమో. అంటే గాల్లో ఏలాడుతూ జర్నీస్ ఏమని ఎవరు చెప్పరబ్బాయి. ఇట్లాంటి జర్నీ వల్ల ఆఫీస్ కి టైంకి వెళ్ళే సంగతి ఏమో గానీ కూసంత తేడా వచ్చేస్తే పైకి మాత్రం టికెట్ కన్ఫర్మ్ అయిపోద్ది మరి. హాయ్ ముంబై లోకల్ రైల్ అంటే ఇది ట్రాన్స్పోర్ట్ కాదు బాబు, డైరెక్ట్ అడ్వెంచర్ పార్క్. ఇక్కడ టికెట్ తీసుకుంటే చాలు, బోనస్ గా లైఫ్ రిస్క్ ప్యాకేజ్ కూడా వస్తుంది. సాధారణంగా లోకల్లో రద్దీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. లోపల కూర్చోటం కాదు, ఒక్కసారి ఊపిరి తీసుకోవటానికే ఓటీపీ కావాలి. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూస్తేనే గుండె లోపల డప్పు కాదు, డీజే సౌండ్ చేస్తోంది. సీన్ ఏంటంటే రైలు లోపల అసలు చోటే లేదు, కనీసం కాలు పెట్టే స్పేస్ కూడా లేదు. అలాంటి టైంలో ఓ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? డైరెక్ట్ గా రైల్ డోర్ హ్యాండిల్ పట్టుకుని గాలిలో వేలాడుతూ ప్రయాణం కొనసాగించాడు. అంటే ఇది ట్రైన్ జర్నీ కాదు, హ్యాంగింగ్ హెడ్ మూవీ పార్ట్ 2 అన్నమాట. లోపలున్న జనాలు ప్యాక్ అయిపోయారు. బయట మాత్రం ఆ వ్యక్తి ఓ చేత్తో హ్యాండిల్ పట్టుకుని కాలు కూడా మెట్ల మీద సరిగ్గా లేకుండా ఫుల్ గాలిలో ఊగుతూ ఉన్నాడు. వీడియో చూసిన వాళ్ళంతా షాక్. అక్కడ ఉన్న ప్రయాణికులకి టెన్షన్. ఇక్కడ వీడియో చూసిన మనకి టెన్షన్. అంటే మొత్తం దేశమే అయ్యో పడిపోతాడేమో అని డౌట్. ఇంకా కామెడీ ఏంటంటే అతను వేలాడుతూ ఉంటే ఫేస్ లో భయమే లేదు. సింపుల్ గా నాకిది అలవాటు అన్నట్టుంది. అంటే ఈయనకి ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణం జిమ్ ఎక్సర్సైజ్ లా ఉందేమో. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మీ కుటుంబానికి మీరు అవసరం అన్న విషయం మర్చిపోయారా అని ఒకరు ప్రశ్నించారు. నిజంగా చెప్పాలంటే ఆఫీస్కి లేట్ అయితే మేనేజర్ తిడతాడు, కానీ ఇలాంటి స్టంట్ చేసి పడిపోతే ఆఫీస్ కాదు హాస్పిటల్లో పడొచ్చు, లేదా పరలోక యాత్ర కూడా జరగొచ్చు. ఇలాంటి ప్రయాణాలు ప్రాణాంతకం. ఆలస్యమైనా పర్వాలేదు, ప్రాణాలు పరంగా పెట్టొద్దని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.